సీఎం కేసీఆర్ పంట పొలాల సందర్శనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుడు అనే బాధ్యతతో పంట పొలాలు తిరుగుతున్న కేసీఆర్ పంట పొలాలకు ఇబ్బంది ఉంటే చూపెట్టాలన్నారు. ప్రాజెక్టులపై మీరెప్పుడు చర్చకు రమ్మన్నా వచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నిజంగా బీజేపీలో లేనట్టయితే తెలంగాణ ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు కాపాడాలి అనుకుంటే కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట పొలాల సందర్శనకని బయలుదేరినారు. సంతోషం. శాసనసభ సమావేశాల చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుని అనే బాధ్యతతోటి ఈరోజు పంట పొలాలు తిరుగుతున్నటువంటి మీకు తప్పకుండా మా ప్రభుత్వం తరఫున ఎక్కడైనా పంట పొలాలకు ఇబ్బంది ఉంటే చూపెట్టమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మీరు పంట పొలాలు తిరిగే కంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రకృతి వైపరీత్యం అంటే గతంలో మీరున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావం తక్కువ ఉండడం కారణంగా ఇలా భూగర్భ జలాలు అంటికి కట్టి దాని తదుపరి ఏర్పడిన పరిణామాల వల్లనే ఈరోజు అక్కడో ఇక్కడో రైతుకు నష్టం జరిగిందంటే ఇదే కారణం. ప్రాజెక్టులో నీళ్ళ నిల్వ, దాని మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఎక్కడ చర్చకు రమ్మంటే కూడా మన ప్రభుత్వం చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నది. మీరు అధికారంలో దిగినాడు ఉన్నటువంటి ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత, నీటి యొక్క నిల్వలు ఈరోజు మేము దాన్ని ఏ విధంగా తాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు వాడినామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కరువు కాంగ్రెస్ వారు చెప్పింది అని అంటే నాకు అర్థం కాదు. మీరు అనుభవజ్ఞులు, అనేక రకాల ప్రజాప్రాతినిధ్యం వహించినారు. ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు. ఇలా మీరు కూడా కారణం అంటలేదు. కానీ ప్రకృతి వైపరీత్యం జరిగినాడు. రాజకీయంగా మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా లేరన్నట్టయితే, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రైతులు నిజంగా కాపాడాలని మీ ఆలోచన ఉన్నట్టయితే మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. దయచేసి రండి. ఇది ఒక ప్రకృతి వైపరీత్యం. ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతాంగానికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో నీటి లభ్యతకు సంబంధించి కావచ్చు, భూగర్భ జలాలు పడిపోయినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన విషయం లోపల కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మీరు రావాల్సిందే.